హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అనేది ప్రత్యేకించి ఎవరైతే లైఫ్లో ప్రతి నెల 1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, అంతేకాకుండా తనకంటూ ఒక సొంత కారు ఉండాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఒక బంగారం లాంటి అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఈ ప్లాన్లో మనం తెలుసుకునే కంపెనీ పేరు విన్ఫినిటెక్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వచ్చేసి మనకు జూన్ 2020లో లాంచ్ అయింది. సో మనం ఏదైనా కంపెనీలో స్టార్టింగ్లో చేరితే మనం ఎక్కువ ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు మనకు ఆ కంపెనీ సీనియర్ వివరిస్తాడు. సో ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అతన్ని కాంటాక్ట్ కావచ్చు. అతని యొక్క మొబైల్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో, అలాగే ఈ వీడియో టైటిల్లో, అలాగే ఈ వీడియోలో కూడా మీకు స్క్రోల్ చేయబడుతుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ జాయిన్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చాట్ చేయొచ్చు. సో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ఫినిట్ గ్రేట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరితో ఈ బిజినెస్ ఆపర్చునిటీని షేర్ చేయబోతున్నాను. ఈ బిజినెస్ ద్వారా మీ అందరూ కూడా మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ ఎవరెవరు చేయవచ్చు అని మీకు ఒక డౌట్ వస్తుంది. ఎవరైనా చేయవచ్చు. హౌస్ వైఫ్ చేసుకుని దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. స్టూడెంట్స్ పార్ట్ టైంగా చేసుకుని దీంట్లో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. జాబ్ హోల్డర్స్ తమకు వచ్చిన ఇన్కమ్ సరిపోక పార్ట్ టైంగా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వారి యొక్క కెరియర్ని ఎక్సలెంట్గా తీర్చిదిద్దుకుంటున్నారు. సో మరి మీరు కూడా ఒక 20 మినిట్స్ క్విట్ చేయకుండా ఈ వీడియోని మీరు కనుక చూసినట్టయితే సో మీరు కూడా ఒక మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు విన్ఫినిట్. సో ఈరోజు విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక బిజినెస్ ప్లాన్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ విన్ఫినిట్ ప్లాన్ ఈ కంపెనీ అనేది ఈ జూన్ 2020 స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ విన్ఫినిట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్స్ వచ్చేసి మిస్టర్ మంజునాథ్ జే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మిస్టర్ మహేష్ జైగ్లా సార్, వీళ్ళిద్దరూ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక 18 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్స్. సో సౌత్ అండ్ నార్త్ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ లీడర్షిప్ వీళ్ళది, చాలా పవర్ఫుల్ మేనేజ్మెంట్ వీళ్ళది. సో వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనందరికి ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు. సో గత కొన్నేళ్ళుగా సౌత్ అండ్ నార్త్ ఇండియాలోనే ఒక ఎక్సలెంట్ ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేశారు సౌత్ అండ్ నార్త్లో. అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్. వీళ్ళిద్దరూ కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ప్యాషన్తో ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అటువంటి మేనేజ్మెంట్. సో మరి ఈ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా అందరి ముందుకి లీగల్గా ఎథికల్గా ఈ కంపెనీ యొక్క ప్లాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్స్ని కన్సిడర్ చేసి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అవుతున్న కంపెనీ ప్లాన్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ ప్లాన్ని బేస్ చేసుకుని వాటిలో ఉన్న కొన్ని గ్యాదరింగ్ అండ్ కీ పాయింట్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే MLM హిస్టరీలోనే ఈ కంపెనీ యొక్క ప్లాను మిరాకిల్ క్రియేట్ చేయబోతుంది. సో ఈ ప్లాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో టాప్ మోస్ట్ కంపెనీలో చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క ప్లాన్ ఉండబోతుంది. సో ఇందులో మనకి 2 teams ఉంటే చాలు అన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చు. 2 teams కాకుండా 4 teams ఉంటే ఈ కంపెనీలో ఉన్న టాప్ మోస్ట్ లెవెల్స్ అన్నీ తీసుకోవచ్చు. సో మన యొక్క ప్లాను యూని లెవెల్ విత్ జనరేషన్ ప్లాన్. సో ఈరోజు చూసుకున్నట్టయితే మన కంపెనీలో ఉండే ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే హోమ్ కేరు, పర్సనల్ కేరు, బేబీ కేరు, హెల్త్ కేరు, అగ్రికల్చర్ కేరు, దాదాపు ఇలా 5 కేటగిరీ ప్రోడక్ట్స్తో ఓవరాల్గా 60+ ప్రోడక్ట్స్తో మన కంపెనీ స్టార్టప్ అనేవి జరగడం జరుగుతుంది. సో మన కంపెనీలో హోమ్ కేర్ చూసుకున్నట్టయితే ఇంట్లో సంబంధించి అంట్లు కడుక్కోవడానికి డిష్ వాష్ లిక్విడ్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, అలాగే అల్ట్రా వాష్ లిక్విడ్ బట్టలకు సంబంధించి కావచ్చు. అలాగే పర్సనల్ కేర్ వచ్చేసి మనకి ఇంట్లో షాంపూస్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు. అలాగే బేబీ కేర్ వచ్చేసి బేబీ లోషన్స్ కావచ్చు, బేబీ షాంపూస్ కావచ్చు, బేబీ ఆయిల్స్ కావచ్చు. హెల్త్ కేర్ వచ్చేసి మన దగ్గర వివిధ హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఏదైతే ప్రాబ్లమ్స్తో వాళ్ళు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ తగ్గడానికి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో మనం
ఫేస్ చేయకుండా ముందే తగ్గడానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈరోజు అగ్రికల్చర్ సంబంధించి మన దగ్గర మొక్క యొక్క ఎదుగుదలకి, మొక్క యొక్క బలానికి, మొక్క యొక్క దిగుబడికి ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఓవరాల్గా మన కంపెనీ 60+ ప్రోడక్ట్స్తో మన కంపెనీ స్టార్ట్అప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రెగ్యులర్గా మనం ఏ అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయో బయట మనం వాడే కిరాణా షాప్లో చూసుకున్నట్టయితే దాదాపు మనం 1000 రూపాయల నుంచి 3000 దాకా ఖర్చు చేస్తాం. కానీ ఎటువంటి సేవింగ్స్ మన దగ్గర అక్కడ ఉండవు. సో ఏదైతే మీరు బయట షాపింగ్ చేస్తున్నారో మరి ఆ కంపెనీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఒక షాప్కి వచ్చేస్తుందంటే రానే రాదు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చే క్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, సూపర్ స్టాకిస్ట్ ఉంటాడు, హోల్సేలర్ ఉంటాడు, ఇలా కొంతమంది మధ్య వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళందరూ చేతులు మారుతూ మన దగ్గరికి వచ్చేసరికి ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ తగ్గిపోద్ది, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తగ్గిపోద్ది. కానీ ప్రైజ్ల పరంగా చూసుకుంటే అదే విధంగా పెరుగుతూ వస్తుంది. కానీ మనకి క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా లూజ్ అయిపోతున్నాం. ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్లో చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి, కస్టమర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చే ప్రాసెస్లో మధ్య వ్యక్తులు ఎవరు ఉండరు. సో ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ పరంగా, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ పరంగా మనకి హై రేంజ్లో ఉంటుంది. అలాగే ప్రైజెస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు రావడం అనేది జరుగుతుంది. సో డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్, కస్టమర్స్ టు కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో మరి నెట్వర్క్ మార్కెటింగ్లో మనం షాపింగ్ చేయడం వల్ల ఒక సేవింగ్స్తో పాటు 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనం ఓవరాల్గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. ఈ రిటైల్ ప్రాఫిట్ మనం అప్ టు 30% అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ అని చెప్పేసి ఎవరైతే పార్ట్ టైంగా దీన్ని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు కంప్లీట్ అన్నవాళ్ళు ఇది 5% అనేది తీసుకోవచ్చు. అలాగే టీమ్ బిల్డర్ బోనస్ కూడా పార్ట్ టైంగా చేసే వాళ్ళకే, మిడిల్ టర్మ్గా వర్క్ చేసే వాళ్ళకే ఇది ఒక 25% తీసుకోవచ్చు కంప్లీట్ అన్నవాళ్ళ నుంచి. అలాగే పవర్ స్టార్ బోనస్ వచ్చేసి ఒక అడుగు ముందుకేస్తే ఇంకో 10% ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్ఫినిటీ బోనస్ ఎవరైతే లాంగ్ టర్మ్లో నిలబడి మనం ఇన్ఫినిటీ కంపెనీలో లీడర్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫినిటీ బోనస్ ఇది కంప్లీట్ అన్న వచ్చి 15% ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కార్ ఫండ్ ఇది కూడా లీడర్లకు బాగా ఉపయోగపడుతుంది, 5% ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ ఇది కంప్లీట్ అన్న నుంచి ఇది కూడా 5% ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ లగ్జరీ బోనస్ ఇది కూడా కంప్లీట్ అన్న నుంచి మనకి 3% ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలి రిటైల్ ప్రాఫిట్. ఈ రిటైల్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఏ వస్తువు కన్నా మ్యాక్సిమం ఎంఆర్పి అనేది కామన్ ప్రతి ప్రోడక్ట్కి. అది 130 రూపాయలు లెక్కేసుకుంటే ఇందులో మనం డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుని డిస్ట్రిబ్యూటర్ రావడం వల్ల 100 రూపాయలుగా వస్తుంది. ఇక్కడ 30 రూపీస్ చూసుకున్నట్టయితే మన ఇంట్లో కావాల్సినవి వాడుకోవడం వల్ల సేవింగ్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల ప్రాఫిట్ పొందవచ్చు. అలాగే 7వ తారీఖు వరకు లక్కీ ఫారెన్ ట్రిప్ అని చెప్పేసి, అలాగే 12వ తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఆఫర్. ఏదైనా విలువ చేసే వస్తువులు ఒక 2,000 to 3,000 వస్తువులు కంటిన్యూస్గా 4 months కొంటే 5th month ఫ్రీ ప్రోడక్ట్ మనకు రావడం అనేది జరుగుతుంది. అలాగే రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి 17వ తారీఖులో కొన్న వాళ్ళకి ఇంకో 10% డిస్కౌంట్. అలాగే స్పెషల్ రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి మంత్ ఎండింగ్లో. అలాగే జాయినింగ్ ఆఫర్స్. ఈ విధంగా మనకి సేవింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఏదైతే మీరు వాడిన క్వాలిటీ ప్రోడక్ట్ ఒక రిజల్ట్, ఏదైతే మీరు తీసుకున్న సేవింగ్స్ మీకు తెలిసిన వాళ్ళకి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ యొక్క ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల ఇక ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బిజినెస్ బిల్డర్ బోనస్. ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ వచ్చేసి కంప్లీట్ టర్నోవర్లో మీరు ఇది 5% తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు తెలిసిన ఏబీని జాయిన్ చేస్తే టీమ్ ఏని, టీమ్ బీని అనుకోండి. ఈ టీమ్ ఏతో 500 BV, టీమ్ బీతో 500 BV, 500 BV 500 BV 1000 BV మ్యాచింగ్కి మీకు ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్కి మీకు 50 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 రూపీస్ అనేది మీకు స్టార్టప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్ టర్నోవర్ పెరిగే కొద్దు ఈ 50 రూపీస్ అనేది మనకు పెరగడం అనేది జరుగుతుంది. సో బీవీ, ఈ బీవీ అంటే ఏంటంటే చూసుకున్నట్టయితే ఒక బీవీ విలువ వచ్చేసి 2 రూపాయలు అనమాట. అంటే మీరు ఒక 100 రూపాయలు విలువ చేసే వస్తువులు కొంటే మీకు ఒక 50 BV ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎంతైతే విలువ చేసే వస్తువులు కొంటారో అందులో సగానికి సగం మీకు BV అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ బిల్డర్ బోనస్లో ఎలిజిబుల్ అయిన పర్సన్ కంపెనీ విన్ఫినిస్ట్ అంటుంది. సో ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ మీరు అప్ టు ఒక 10,000 వరకు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాపింగ్ అనేది పెట్టడం జరిగింది. సో మూడో ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డర్ బోనస్.
ఈ టీమ్ బిల్డర్ బోనస్ 2500 బీవీ 2500 బీవీ మ్యాచింగ్ 5000 బీవీ అవుతుంది. అప్పుడు మీకు ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ మీకు 220 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మ్యాక్సిమం క్యాపింగ్ పెట్టడం జరిగింది. 1 లక్ష రూపాయల వరకు మనం తీసుకోవచ్చు. సో కంపెనీ మిమ్మల్ని ఇక్కడ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది అనమాట. సో 2500 బీవీ 2500 బీ మ్యాచింగ్ కంపెనీ మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది. సో ఈ పాయింట్ 2500 బీవీ 2500 బీ మ్యాచింగ్కి ఒక పాయింట్కి మీకు ఇక్కడ 220 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కంపెనీ మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమంగా ఇక్కడ మీకు ఈ టీమ్ బిల్డర్ బోనస్తో పాటు బిజినెస్ బిల్డర్ బోనస్ కూడా వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్గా ఎంత వస్తుందో చూసుకున్నట్టయితే బిజినెస్ బిల్డర్ బోనస్ 250 రూపాయలు వస్తాయి. టీమ్ బిల్డర్ బోనస్ 220 రూపాయలు. ఓవరాల్గా 470 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 4 ఇన్కమ్ పవర్ స్టార్ బోనస్ అంటే మీ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ ఏదైతే ఉందో 3 మంత్స్ కనుక మీరు కంటిన్యూస్గా మెయింటైన్ చేసినట్టయితే 4th మంత్ నుంచి మీకు పవర్ స్టార్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్ అన్న వచ్చి పవర్ స్టార్ బోనస్ 10% ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పవర్ స్టార్ బోనస్కి ఒక పాయింట్కి మీకు 140 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మ్యాక్సిమం క్యాపింగ్ అనేది పెట్టడం జరిగింది. అప్ టు మీరు ఒక 80,000 వరకు అనేది ఈ యొక్క ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 4 ఇన్కమ్స్ కూడా స్టార్టప్లో పార్ట్ టైంగా చేసేవాళ్ళకి కావచ్చు, అలాగే మిడిల్ టర్మ్గా జస్ట్ మీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా ఈ 4 ఇన్కమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ క్యాపింగ్ అనేది పెట్టాడు, ప్లస్ కంప్లీట్ అన్న వాళ్ళని చూడడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్కి ఎక్కువ ఇన్కమ్ వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఒక పార్ట్ టైంగా చేసి నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇక్కడ మనం పవర్ స్టార్ బోనస్తో కూడా కలిపి చూసుకున్నట్టయితే 610 రూపాయలు అనేది తీసుకోవచ్చు. సో ఇన్ఫినిటీ బోనస్ ఇక్కడ నుంచి నేను చెప్పే ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో లీడర్స్కి లాంగ్ టర్మ్గా నిలబడి లీడర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఇన్కమ్స్ అని చెప్పుకోవచ్చు. మీ ఎన్రోల్ టీంతో టీమ్ ఏతో 50,000 బీవీ, టీమ్ బీతో 50,000 బీవీ అంటే 10,000 1 lakh బీవీ కనుక మీరు మ్యాచింగ్ చేసినట్టయితే ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్కి మీకు 4,200 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీ మమ్మల్ని ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అంటుంది. సో ఇక్కడ నుంచి కూడా ప్రతిదీ కూడా మీకు అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, ఎటువంటి క్యాపింగ్స్ లేవు అనమాట. సో ఇక్కడ బిజినెస్ బిల్డర్ బోనస్ 5,000 రూపాయలు తీసుకోవచ్చు, టీమ్ బిల్డర్ బోనస్ మీకు 4,400 రూపాయలు తీసుకోవచ్చు, పవర్ స్టార్ బోనస్ 2,800 రూపాయలు తీసుకోవచ్చు. ఫైనల్లీ ఇన్ఫినిటీ బోనస్ 4,200, ఓవరాల్గా 16,400 రూపాయలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో అన్లిమిటెడ్ కార్ ఫండ్ ఇది కంప్లీట్ అన్న వాళ్ళ నుంచి 5% ఇవ్వడం జరుగుతుంది. టీమ్ ఏదో 50,000 బీవీ, టీమ్ ఏదో 50,000 బీవీ అంటే సిల్వర్ డైరెక్టర్ ఏదైతే ఉందో 3 మంత్స్ కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే కంపెనీ మిమ్మల్ని ప్లాటినం డైరెక్టర్ ఉంటుంది. మీరు ప్లాటినం డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యారో 50,000 బీవీ మ్యాచింగ్ మీకు పాయింట్ వ్యాలీకి 3,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ 4 ఇన్కమ్స్తో పాటు అన్లిమిటెడ్ కార్ ఫండ్ ఇంకో 3,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 19,400 అనేది తీసుకోవచ్చు. సో ఫైనల్లీ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ అన్న వాళ్ళ నుంచి మీకు 5% ఇవ్వడం జరుగుతుంది. ఈ సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ఏదైతే ఉందో 3 మంత్స్ కాదు 6 మంత్స్ కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే 7th మంత్ నుంచి మీకు టీమ్ ఏ 50,000 బీ మ్యాచింగ్కి ఒక పాయింట్కి మీకు 3,200 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ మిమ్మల్ని ఇక్కడ ఎమరాల్డ్ డైరెక్టర్ అంటుంది. సో ఆ 5 ఇన్కమ్స్తో పాటు అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ 3,200 రూపాయలు, ఓవరాల్గా 22,600 రూపాయలు అనేది మీరు తీసుకోవచ్చు. సో ఎయిత్ వే ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటే లగ్జరీ బోనస్ ఇది కంప్లీట్ అన్న నుంచి 3% ఇవ్వడం జరుగుతుంది. అంటే మీతో పాటు వచ్చిన డైరెక్టర్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మీ కింద ఏబీ అంటే మీ కింద వచ్చిన ఏబీ డైరెక్టర్ స్పాన్సర్ని ఇతను కనుక సిల్వర్ చేసినట్టయితే కంపెనీ మీకు ఒక పాయింట్కి 1,400 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ బిజినెస్ బిల్డర్ బోనస్ 10,000 తీసుకోవచ్చు, టీమ్ బిల్డర్ బోనస్ 8,800 రూపాయలు తీసుకోవచ్చు, పవర్ స్టార్ బోనస్ 5,600 రూపాయలు తీసుకోవచ్చు, ఇన్ఫినిటీ బోనస్ 8,400 తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ కార్ ఫండ్ 6,000 తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ 6,400 తీసుకోవచ్చు. ఫైనల్లీ లగ్జరీ ఫండ్ అనమాట ఇది కంప్లీట్ అన్న వాళ్ళు 1,400 తీసుకోవచ్చు. ఓవరాల్గా మీరు ఇక్కడ 46,600 రూపాయలు అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీరు అటు 10 లక్షలు బీవీ ఇటు 10 లక్షలు బీవీ కనుక చేసినట్టయితే ఇది కంప్లీట్ అన్న వాళ్ళ నుంచి 3,90,000 అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు నలుగురిని కనుక సిల్వర్ చేసినట్టయితే మీ యొక్క ఎన్రోల్ టీంలో డైరెక్టర్ స్పాన్సర్ని కంపెనీ మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటుంది.
అదే మీ ఎన్రోల్మెంట్ టీంలో నలుగురిని సిల్వర్ చేసి డైరెక్ట్ స్పాన్సర్ని 50 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు కనుక మీరు గెయిన్ చేసుకున్నట్టయితే కంపెనీ మిమ్మల్ని రాయల్ క్రౌన్ డైరెక్టర్ అంటుంది. అదే నలుగురిని డైరెక్ట్ స్పాన్సర్తో పాటు 100 ఇన్ఫినిటీ బోనస్లు కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే కంపెనీ మిమ్మల్ని రాయల్ బ్రూ డైమండ్ డైరెక్టర్ అంటుంది. అలాగే 500 ఇన్ఫినిటీ పాయింట్లు కనుక మీరు గెయిన్ చేసుకున్నట్టయితే కంపెనీ మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ అంటుంది. సో ఈరోజు మన కంపెనీలో గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏ కంపెనీలో అయినా బ్రాండ్ అంబాసిడర్ చేయాలంటే కంపెనీకి నచ్చిన వాళ్ళని చేస్తుంది. ఈరోజు మన కంపెనీలో గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 500 బోనస్ ఇన్ఫినిటీ బోనస్లు కనుక చేసినట్టయితే కంపెనీ వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది. మరి ఇదనమాట. సో ఈ ప్లాన్ ఎవరైతే ఈ బిజినెస్కి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితం పట్ల ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఎవరైతే మీ లైఫ్ మీద సీరియస్నెస్ అనేది ఉంటుందో వాళ్ళు ఈ బిజినెస్ చాలా పైకి వస్తారు. అలాగే మీ డ్రీమ్స్ మీద సీరియస్నెస్ ఉందో, అలాగే మీ కోరిక ఉంటే సరిపోదు. కంపెనీ సిస్టమ్ కనుక సరెండర్ అయ్యి ఒక 1 year కనుక మీరు వర్క్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఇన్కమ్స్తో పాటు మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో మన కంపెనీ యొక్క నినాదం ఏంటంటే 1 year 1 lakh 1 foreign trip అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. మేము సపోర్టింగ్ అనేది ఇస్తాం. సో మీకు గైడెన్స్గా మేము ట్రైనింగ్స్ అండ్ సపోర్టింగ్ ఇస్తాం. మీరు చెయ్యాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని, ఒక కమిట్మెంట్ పెట్టుకుని ఒక 1 year కనుక మీరు మాతో పాటు జర్నీ చేసినట్టయితే అందరం కలిసి ఒక ఎక్సలెంట్ లైఫ్ అనేది మనం ప్లాన్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కింద నా నెంబర్ ఉంది, నా నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. పర్సనల్గా నేను మీతో చెప్తాను. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్.